హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఏమిటంటే ములంకూర ఫ్రై అండి. ములంకూరలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఐరన్ ఆరోగ్యానికి చాలా మంచిది కనుక ములంకూర వారానికి ఒకసారైనా వండుకొని తింటే చాలా మంచిదండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని నూనె వేసుకొని వెల్లుల్లిపాయలు తొక్కలు తీసుకుని వేసుకోవాలండి. తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసుకొని మొత్తాన్ని ఒకసారి గరిటెతో కలుపుకోవాలండి. ఇలా తాలింపు మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిసేపు వేగనివ్వాలి. కొద్దిసేపు వేగిన తర్వాత కచ్చాపచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి. ఈ విధంగా తాలింపు వేగిన తర్వాత మనం శుభ్రం చేసి ఉంచుకున్న మునగాకును వేసుకోవాలి. ములంకూరకు ఉన్న కాడలు అవి తీసుకొని ముందే శుభ్రం చేసి ఉంచుకోవాలండి. ములంకూర మొత్తం వేసుకున్న తర్వాత గరిటెతో కలుపుతూ ఉండాలండి. అలా కొద్దిసేపు కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా కొద్దిసేపు కలుపుకున్న తర్వాత ఆకు మొత్తం దగ్గరకు అవుతుందండి. ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని మీద మూత పెట్టుకోవాలండి. కొద్దిసేపు తర్వాత మళ్ళీ మూత తీసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. అన్నీ కలిసేంత వరకు అలా కొద్దిసేపు కలుపుతూనే ఉండాలండి. అన్నీ కలిసిన తర్వాత మరలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఈ విధంగా మూత పెట్టుకుంటూ ములంకూర మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎప్పుడైనా ఆకుకూరలకు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఆకుకూరలో ఉండే పోషకాలు బయటికి పోకుండా ఉంటాయి. అందుకనిసే మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఫైనల్లీ అంతా దగ్గరికి ఫ్రై అయిన తర్వాత ఇందులో గరం మసాలా వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ములంకూర ఫ్రై రెడీ అయిపోయినట్లేని. ఈ ములంకూరలో ఉండే ఐరన్ ఎముకల బలాన్ని పెంచుతుంది, రక్తంలో ఉండే హిమోగ్లోబిన్ని పెంచుతుంది. కాబట్టి ఈ ములంకూర ఆరోగ్యానికి చాలా మంచిది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.